అనేక వేదికల మీద లక్షల మంది హృదయాలలో తన గాత్రాన్ని వినిపించి లక్షల మంది హృదయాలలో తను ఉన్నటువంటి ఒక గాయని. అదేవిధంగా హైదరాబాద్లో దూరదర్శన్ కేంద్రంగా నడిచినటువంటి ఆశా పాట సీజన్ 1లో టైటిల్ 2వ విన్నర్గా నిలిచినటువంటి కృష్ణవేణి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న మంగ్లీ మంగ్లీ ఇంతప్పటి నుంచి మా అమ్మాయికి తెలుసా, నా క్లాస్ ని. ఒక చక్కటి పాటతోటి ప్రారంభించారు. వేణు మాధవా వేణు మాధవా ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో చాంగురే చాంగు చాంగురే చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా మచ్చారే మగరేడ మత్తైన మగగాడ అయ్యారే అయ్యారే. ఆడపిల్ల బయటికి వెళ్ళడం చాలా కష్టం ఆ రోజుల్లో. కానీ మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట ప్రదర్శన చేయాలి, పోవాలి, ఇంట్లో వల్ల ఒత్తిడి ఎట్లా, బయట ఎట్లా ఉండేది సమాజం? అదే అంటే మీరు పాటలు పాడుతారు, బాగా వేదికలు ఇస్తారు, లక్షల మంది హృదయాల్లో ఉంటారు. ఎప్పుడన్నా ఎందుకు నేను వచ్చిన బాధపడే సందర్భాలు అంటే చాలా మందికి ఒక్కొక్క సందర్భాల్లో కష్టాలు, సుఖాలు, నష్టాలు. రెండోది మాకే అనిపిస్తుంటే ఒక్కోసారి ఏందిరా ఈ బతుకు, ఈ కళాకారుల బతుకు ఏంది అనేది అంటది. అట్లా మీకు అనిపించిన సందర్భాలు ఏమీ లేవంటే? ఏమీ లేవు, చాలా అంటే హ్యాపీగా పాడుకున్నాను. నన్ను గుర్తించినా గుర్తించకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే ఇంత మనకు టాలెంట్ ఉన్నా కూడా బయట ఇంకా తెలియదే నేను అనేది మాత్రం ఒక్కోసారి అనుకుంటాను. మా అయ్య గారిని అడుగుతాను నేను. ఎగ్జాక్ట్లీ నేను అనేది సరే ఇన్ని రోజులు ఏంటంటే తెరగనక పాడేదాన్ని, చేస్తే నేను కనిపించకుండా పాడేదాన్ని. అదే నాకు ఎక్కువ అలవాటు అయింది సార్. ఇప్పుడు ముందుకు వచ్చి పాడాలంటే కొంచెం సిగ్గు, భయం అవి ఉంటాయి కాబట్టి నేను బయటకు రావట్లేదు ఇంతవరకు.